విశాఖ సింహాచలం దేవస్థానం ట్రస్ట్ నియామకంపై రాజకీయ రచ్చ జరుగుతోంది. ఉత్తరాంధ్ర కీలక ఆలయ కమిటీలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారికి స్థానం కల్పించడంపై ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. సభ్యులుగా అవకాశం దక్కించుకున్న వారు పార్టీలకు చేసిన సేవలేమీ లేవని కూటమి నుంచి విమర్శలు వస్తున్నాయి. సింహాచల ఆలయ పాలక మండలి నియామకం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి వివాదాస్పదమైంది. వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు విషయంలో జరుగుతోన్న రాజకీయ రగడపై ఇన్సైడ్ స్టోరీ. ఏపీలోని ప్రముఖ దేవాలయాల్లో విశాఖ సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఒకటి. ఈ గుడికి ఇటీవల ట్రస్ట్ బోర్డు నియామకం జరిగింది. ఈ వ్యవహారం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. స్థానికేతరులకు అవకాశం కల్పించడం విమర్శలు వస్తున్నాయి. త్యాగం చేసిన వారిని పక్కన పెట్టారు అన్న అసంతృప్తి వ్యక్తమవుతుంది. రాష్ట్రంలోని ఇతర దేవాలయాల్లో ఉత్తరాంధ్ర వాసులకు స్థానం కల్పించనప్పుడు సింహాచలం కమిటీలో అన్ని ప్రాంతాల వారికి అవకాశం ఇవ్వడం ఏంటి అన్న ప్రశ్న వస్తుంది. ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక గజపతి రాజు అధ్యక్షత ఏర్పాటైన కమిటీపై కూటమి పార్టీల నేతలే కుతకుతలాడుతున్నారు. చైర్మన్తో సహా 17 మందితో ఏర్పాటైన కమిటీపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతుంది. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో కొందరు ఎప్పటి నుంచో పార్టీలను నమ్ముకున్న వారు ఉన్నారు. వీరితో ఇబ్బంది లేదు. కానీ ఇటు పార్టీలతోనూ అలాగే అటు ఆధ్యాత్మిక సంస్థలతోనూ పెద్దగా సంబంధం లేని వారికి అవకాశం ఇచ్చారు. అలాగే ఈ మధ్య పార్టీలో చేరిన వారిని బోర్డు సభ్యులుగా నియమించడం వివాదాస్పదమవుతుంది. రాష్ట్రంలోని మిగతా ఆలయాలకైతే ప్రభుత్వం ట్రస్ట్ బోర్డు చైర్మన్లను నియమిస్తుంది. కానీ సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మాత్రం ఏ సర్కారు ఉన్నా అనువంశిక ధర్మకర్తలుగా పూసపాటి గజపతి వంశీయులే చైర్మన్గా ఉంటారు. బోర్డు సభ్యులను మాత్రం ప్రభుత్వం నియమిస్తుంది. వైసీపీ రాజకీయ క్రీడలో భాగంగా 2020లో అశోక గజపతి రాజును పక్కన పెట్టి సంచయిత గజపతి అధ్యక్షతన మిగతా ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమించి విమర్శలు మూటగట్టుకుంది. ఆ తర్వాత కోర్టు తీర్పుతో అశోక గజపతి రాజుకే అవకాశం దక్కింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అశోక గజపతి రాజు చైర్మన్ గా ట్రస్ట్ సభ్యులుగా నియమించడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి అశోక గజపతి రాజు ఆన్లైన్ ద్వారా ఓత్ తీసుకున్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యుల్లో ఒకరు బీజేపీ, ఇద్దరు జనసేన నేతలు ఉన్నారు. మిగిలిన వారిది టీడీపీ. అయితే ఈసారి చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి టీడీపీ నేత లలితా జ్యోతి, అనపర్తి నియోజకవర్గాల నుంచి పావులూరు శ్రీనివాసరావును బోర్డు సభ్యులుగా నియమించారు. అలాగే విశాఖపట్నం, పెందుర్తి, భీమిలి, ఎస్కోట స్థానాల నేతలను నియమించారు. విజయనగరం, అరకు, పాడేరు, టెక్కలి స్థానాలకు ప్రాధాన్యత ఇచ్చింది ప్రభుత్వం. ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరైన కూటమి నాయకులు చాలా మంది తమ ప్రభుత్వం చేసిందేంటి అని చర్చించుకున్నారు. ఉత్తరాంధ్ర ఆలయ ట్రస్ట్ బోర్డుల్లో ఎక్కడెక్కడ నేతలకు అవకాశం కల్పించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విధానం సరైంది కాదు అన్న విమర్శలు ఉన్నాయి. టీడీపీ కోసం కష్టపడిన నేతలు ఉన్నారు. విశాఖ నార్త్ నుంచి సింహాచలం దేవాలయ పాలక మండలిలో స్థానం పొందిన గుత్తికొండ, శ్రీలత టీడీపీలో ఎక్కడ ఎప్పుడు పనిచేశారో కూటమి పార్టీల క్యాడర్కు తెలియదు. ఈ వ్యవహారం విమర్శలకు తావిస్తోంది. అలాగే బీజేపీ నుంచి మధుపాడ సన్యాసిరావుకు ఎలా ఇచ్చారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివి మాధవ్ను నేతలు ప్రశ్నించారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాము ప్రతిపాదించిన వేదుల దక్షిణామూర్తిని కాదని వేరొకరికి ఎలా ఇచ్చారని నిలదీశారు. దీంతో ఈ నేతను ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు. అలాగే జనసేన నుంచి ట్రస్ట్ బోర్డులో స్థానం పొందిన ఇద్దరిలో వైసీపీ నుంచి పార్టీలో మాజీ కార్పొరేటర్ ఉషశ్రీకి అవకాశం కల్పించడంపై కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. టీడీపీ నుంచి నియమితులైన వారిపైన విమర్శలు వస్తున్నాయి. సింహాచలం దేవస్థానం పాలక మండలిలో అన్ని ప్రాంతాల వారికి అవకాశం ఇచ్చి సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. మరి టీటీడీ బోర్డులో ఈ ప్రాంత వాసులకు అవకాశం లేదు. అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో గాని, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైల మల్లన్న, కాళహస్తీశ్వరుడు, కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంతో సహా మరే ఇతర ప్రధాన దేవాలయాల కమిటీ సభ్యుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల వారికి అవకాశం ఎందుకు ఇవ్వలేదు అన్న ప్రశ్న వస్తోంది. ఈ ప్రాంత ప్రజలు, నాయకులు మాట్లాడారని, ఇష్టం వచ్చిన వారికి ఇలా పదవులు కట్టబెట్టడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నిస్తున్నారు. అందులోనూ పార్టీతో పాటుగా ఆధ్యాత్మికత, భక్తిభావం కలిగిన వారు, ప్రముఖులు, సేవాభావం కలిగిన వారు లేదా నిత్యం దేవుని సేవలో ఉండేవారికి ఇస్తే ఇబ్బంది లేదు. ముక్కు మొహం తెలియని వారికి ఎందుకు ఇచ్చారో అర్థం కాని పరిస్థితి. పేరుకే పార్టీ తప్ప కూటమితో బయట ఎవరికీ తెలియని వారిని తీసుకువచ్చి ఎలా పదవులు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలకు తెలియకుండా పాలక మండలిలో కొందరికి పదవులు ఇచ్చారు అన్న ప్రచారం జరుగుతోంది. అలాగే సామాజిక సమీకరణాలు, వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారు అనే భావనలో చాలా మంది కూటమి నాయకుల్లో ఉంది. గతంలో వైసీపీ చేసిన తప్పులను సరిచేయకపోగా కూటమి ప్రభుత్వం అదే కోవలో నడుస్తుంది అన్న విమర్శలు ఉన్నాయి.
ఎన్డీఏ సైతం సింహాచలాన్ని రాజకీయ క్షేత్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారేమోనని హిందూ ధార్మిక సంస్థలు మండిపడుతున్నాయి. ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.